మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నటి రష్మిక మందన్న ఇటీవల తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. అధిక పని చేయవద్దని, భవిష్యత్తులో పిల్లలను కంటానని కూడా వెల్లడించింది. ఆమె ఆలోచనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాల్సిందే అని చెప్పింది. తమ యాక్టర్స్ లాగా ఎవరూ మరీ ఎక్కువ పని చేయొద్దని కూడా చెప్పడం విశేషం. ఏదో ఒకరోజు పిల్లలను కంటానని, వారికోసం ఇప్పటినుంచే ఆలోచిస్తున్నట్లు చెప్పింది. రష్మిక మందన్న తన నెక్స్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వర్క్ లైఫ్ బ్యాలెన్స్, నటీనటులు మరీ ఎక్కువగా పని చేయడం, సరిగా నిద్ర కూడా లేకపోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తమలాగా ఎవరూ అలా మరీ ఎక్కువగా పని చేయొద్దని కోరింది. ఓవర్వర్క్ చేయడం అనేది మనం గొప్పగా చెప్పుకోవడం మంచిది కాదు. నేను ఓవర్వర్క్ చేస్తాను, కానీ మీరు మాత్రం అలా చేయవద్దని చెబుతాను. ఇది నిలకడగా చేయగలిగినది కాదు. మీకు సౌకర్యవంతంగా ఉండేది చేయండి. 8, 9 లేదా 10 గంటల నిద్రపోండి. ఎందుకంటే ఇది మీకు భవిష్యత్తులో చాలా సహాయపడుతుంది. ఈ పని సమయాల గురించి చాలామంది ఇటీవల చర్చించడం చూశాను అని రష్మిక చెప్పింది. ఇంకా నిద్రపోవాలనుకుంటున్నాను. నేను ఇంకా వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్న వయస్సులో ఫిట్గా, ఆరోగ్యంగా ఉండి వర్కౌట్ చేయలేదని తర్వాత పశ్చాత్తాపపడకూడదు. ఇది ప్రస్తుతం నా చేతుల్లో లేదు. కానీ నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను అని రష్మిక చెప్పింది. ఇక పని విషయంలో తని ఫిలాసఫీ గురించి కూడా రష్మిక వెల్లడించింది. 20 నుండి 30 సంవత్సరాల వయస్సులో మనం పని చేస్తూ ఉండాలని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. అలాగే 30 నుండి 40 సంవత్సరాల వయస్సులో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి. అది జరిగేలా చూసుకోవాలి. 40 సంవత్సరాల తర్వాత మనకు తెలియదు. నేను ఇంకా అంత దూరం ఆలోచించలేదు అని రష్మిక తెలిపింది. ఆమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్టర్స్కు నిర్దిష్టమైన పని గంటలు ఉండాలని, రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయనని నటి దీపికా పదుకోన్ చేసిన కామెంట్స్పై చర్చ జరుగుతున్న వేళ రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద రష్మిక తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై స్పష్టమైన, ప్రగతిశీల దృక్పథాన్ని పంచుకుంది. ఆమె వ్యాఖ్యలు నటీనటుల పని ఒత్తిడి, జీవిత సమతుల్యతపై మరింత చర్చకు దారి తీస్తున్నాయి. ఆమె తదుపరి సినిమా ది గర్ల్ ఫ్రెండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్